హలో అందరికీ వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్ స్టెప్స్ తోటి మష్రూమ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ ఎందుకు మరి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ రైస్ కోసం 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ లేదో అనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఏ రైస్నైనా 20 నుంచి 30 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే రైస్ అనేది నాన్ స్టిక్కీగా పొడి పొడిగా బాగుంటుంది. బాగా శుభ్రం చేసుకున్న 200 గ్రాములు మష్రూమ్ తీసుకున్నాను. బిగ్ సైజ్లో ఉంటే ఇలా స్లిట్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని స్మాల్ సైజ్ అయితే 2 టమాటాలు, బిగ్ సైజ్ అయితే 1 టమాటో తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే 2-3 పచ్చిమిర్చి, మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ఫుల్ కొత్తిమీర, హ్యాండ్ఫుల్ పుదీనా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటన్నిటిని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్ బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగాలు, అలాగే జీరా, సోంపు వేసుకొని 1 మినిట్ సోటే చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా మగ్గిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ గ్రీన్ పీస్, అలాగే ఒక 2 క్యారెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా ఇందులో వేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మష్రూమ్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల మష్రూమ్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసేసి ఇలా కలుపుకుంటూ మష్రూమ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. 2 కప్స్ రైస్ తీసుకున్నట్లయితే వాటికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఓల్డ్ రైస్ ఉంటే 3.5 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కర్రీ లీవ్స్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసిన తర్వాత ఒక విజిల్ హై ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. క్విక్ అండ్ టేస్టీ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హంగామా లేకుండా చాలా టేస్టీగా ఇలా తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన పిల్లలకి, హస్బెండ్కి, మనకి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరికొన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.